తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం। రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నాశనం చేసిన వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించారు। ఆ ఓటమి భరించలేక ఆ పార్టీ పత్రిక చిల్లర రాతలు రాస్తుందని జనసేన జిల్లా అధ్యక్షుడు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు। సీతంపేట జనసేన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి తనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న సాక్షిపై ఫైర్ అయ్యారు। విశాఖలో కార్యకర్త లేని సమయంలో కోట్లు ఖర్చు పెట్టి వైసీపీని బలపరిచిన వ్యక్తినన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్ముకొని సంపాదించుకున్న ఆస్తులన్నీ అమ్ముకున్నానని చెప్పారు। ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక నా రాజకీయ భవిష్యత్తుని సమాధి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు। జనసేన పార్టీలోకి ఆహ్వానించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాకు మళ్ళీ భవిష్యత్ ఇచ్చారని కృతజ్ఞత తెలిపారు। 3000 అంట, లిక్కర్ మాఫియా అంట, ల్యాండ్ మాఫియా అంట। అరే మీరు చేస్తే అందరూ చేస్తారా? అన్నం తింటలేదు, మీరు కడుపుకి ఏం తింటున్నారు? నోటికి ఇస్తే రాస్తే ఏమన్నా చేతి కట్టుకుంటాం అనుకుంటారా? తోలు తీస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి। నోటికవి కానీ నీ పేపర్లో నీ ఛానల్ రాసుకుంటే చేతులు కట్టుకొని ఎవరు చూస్తూ ఊరుకోరు। నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఎక్కడ రావచ్చు చెప్పు, నేను వస్తా। నీ ఛానల్కి దమ్ముందా, నీ పేపర్కి దమ్ముందా, నీకు దమ్ముందా? ఎవరికి చెప్పండి, నేను వస్తా। నీకు దమ్ము, నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా। నా ఛాలెంజ్ చేకరిచ్చు, నేను నిజాయితీ పరుణ్ణి। నువ్వు అది నీకు ఉంటే నువ్వు రా। ఏదో పేపర్ ఉంది కదా నాకు నోటుకు వచ్చేట్టు రాస్తానంటే చూస్తూ ఎవరు ఊరుకోరు। నీ అవినీతి చిట్ట ఇప్పితే ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేవు। నీ పేపర్ వాళ్ళు కూడా, నీ పేపర్ మేనేజర్ కూడా ఎక్కడ తీసుకున్నాడో ఏం చేశాడో కూడా చెప్తా। అదే వాళ్ళు కూడా కంప్లైంట్ పెడతారు, రోడ్డు మీద పెడతావు ఎదవాళ్ళరా। సిగ్గు లద్దా ఉండాలరా, నిప్పు మీద ఉమ్మయికనరా। మీరు ఎదవలైతే అందరు ఎదవలు కాదు, మీరు సన్యాసులు అయితే అందరు సన్యాసులు ఎవరు? నీతి నిజాయితీగా పదవులు నేర్చుకోండి। ఒక్కడైనా నీతిగా మాట్లాడండి, ఒక్క మాట నీతిగా చెప్పండి। నోటికైతే ఏంట్రా మీరు పేపర్ ఉంటే నోటికైతే రాసేస్తారా? నీకు మన ఎదవల్లారా, సిగ్గుండాలరా మీకు। సార్ మీరు రాజీనామా చేస్తున్నప్పుడు వైసీపీకి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే నాకు అభిమానం ఎప్పటికీ ఉంటుంది అని చెప్పారు సార్ గతంలో కూడా। అంటే అదే అభిమానం ఎప్పటికీ ఉందనుకోవచ్చా, లేకపోతే మీరు ఎదుగుదల చూడలేక మిమ్మల్ని మీద కుట్ర జరుగుతుంది అనుకోవచ్చు, ఎలా చూస్తారు సార్? అభిమానం అన్నది నాకు ఆ రోజు ఎప్పుడు అభిమానంగానే ఉన్నాను। అభిమానం వేరు, నా మీద వ్యక్తిగతంగా ఎందుకంటే వాళ్ళకి నా ఎదుగుదల గురించి ఎందుకు? నేను నిన్ను అన్నానా? నీ ఎవరి చామరాజు నాకు తెలీదా? మీరు ఎవరెవరు ఏం చేశారు నాకు తెలీదా? సుబ్బారెడ్డి ఏం చేశారు నాకు తెలీదా? సాయిరెడ్డి ఏం చేశారు నాకు తెలీదా? సజ్జలు ఏం చేశారు నాకు తెలీదా? నువ్వు పార్టీ పుట్టక ముందు నేను ఉన్నా కదా, నన్ను అడిగితే చెప్పమంటే చెప్తా, రోజు రాసుకోండి చెప్తా। నన్ను నా మీద ఎందుకురా మీకు? ఎప్పుడైనా మీ జెండా తీసుకున్నానా? మీ పార్టీ నుంచి ఒక జెండా ఎప్పుడు ఇచ్చారా? 9 సంవత్సరాల పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నా, మీరు ఈ దగ్గర జెండా తీసుకున్నానా? జెండా తీసుకొని నేను అవినీతి చేస్తానా? అన్నం తిన్నారా మీరు నా దగ్గర ఏం తీసుకున్నా తెలీదా? నాలాంటి వాడు మేము బుర్రజాల ప్రయత్నం చేస్తారా? జ్ఞానం ఉందా మీకు? సిగ్గుండాలరా ఒక రాత రాయడానికి। సార్ మీకు రాజకీయంగా జన్మనిచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన మీద మీరు పోరాటానికి సిద్ధపడ్డారు, ఏం చెప్తారు సార్? రాజకీయంగా నా జీవితాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి। నాకు చిరంజీవి గారి మీద అభిమానంతో ఆ పార్టీలో వచ్చి రాజకీయాలకు వచ్చాను। మళ్ళీ అదే కుటుంబంలో నన్ను దగ్గర తీసి నన్ను ఎమ్మెల్యే చేసి నా దృష్టిలో ఒక దేవుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తప్ప నా రాజకీయ తీసి సర్వనాశనం చేసి ఎదవలను నమ్ముకొని ఎదవైపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి। ఎదవలను నమ్మాడు, అందరూ తన్ని బయటకు వెళ్ళాడు। ఇప్పటికన్నా సిగ్గు రావాలి కదా, ఇప్పటికీ సిగ్గు రాకపోవడం చాలా బాధాకరం। ఎవరికైనా ఒక దెబ్బ తగిలితే సిగ్గు వస్తుంది, జాగ్రత్త పడతారు। ఏమీ లేని వ్యక్తి అలాంటి వాళ్ళు, ఆ చుట్టూ ఉన్న బ్యాచ్ కూడా అలాగ ఉంది। ఇప్పటికన్నా మళ్ళీ మార్పు రావాలి। జనాలు చీకొట్టారు, తన్ని తోసారు, ఇప్పుడు కొద్దిగా మార్పు వస్తే మళ్ళీ ఏమైనా ఆదరిస్తారనే కనీస జ్ఞానం లేకుండా ఆ విధంగా ఉండడం చాలా బాధాకరం। ఆ వ్యక్తిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను। బహిరంగ చర్చకు కానీ లేకపోతే డిఫర్మేషన్ కానీ సిద్ధపడతారు? డిఫర్మేషన్ ఒకసారి నేను టచ్ చేస్తే అవుతుంది, బహిరంగ చర్చకి ఎక్కడికి రమ్మన్నా వస్తా। ఎన్ని అంటారు, నువ్వు ఎంచుకుంటావా? జయరాంబ సెంటర్ ఎంచుకో, మీ స్టూడియో ఎంచుకో, లేకపోతే కాంప్లెక్స్ ఎనీ సెంటర్। నీకు దమ్ము ఉంటే ఆ ఛానల్ పనిచేసేవాడు కానీ, ఆ ఛానల్ ఓనర్ కానీ, ఆ రాపిచ్చినోడు కానీ ఎవరికైనా దమ్ముంటే నా ఛానల్ నుంచి సేకరించండి। నీతి నిజాయితీ మీ అమ్మ పుడితే స్వీకరించండి।